రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కాక్రోచ్ జనతా పార్టీ పేరిట తయారైనటువంటి విదేశాల నుంచి దిగుమతైనటువంటి ఒక ఫేక్ ఉద్యమం జూన్ 6వ తారీఖున ఎలా ఫెయిల్ అయింది? దీని వెనుక కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అనుసరించడం వల్ల ఈ మొత్తము పోరాటము ఢీలా పడిపోయేలా చేసినాయి. భారతీయ జనతా పార్టీ కానీ, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ, నేపాల్లో వచ్చినటువంటి జెన్జీ విప్లవము, బంగ్లాదేశ్లో వచ్చినటువంటి యాంటీ హసీనా మూవ్మెంట్, శ్రీలంకలో జరిగినటువంటి తిరుగుబాటు యొక్క లక్షణాలని పుణికిపుచ్చుకుంది. అదే టెంప్లెట్ని అనుసరిస్తోంది, అదే ఫార్ములాను ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తోందన్నది చాలా ముందస్తుగానే గుర్తించారు. గుర్తించిన కారణంగా వీళ్ళు సరైన సమయంలో సరైన రీతిలో విరుగుడు చేయగలిగారు. నేపాల్, బంగ్లాదేశ్, అదేవిధంగా శ్రీలంకల నుంచి పాఠాన్ని నేర్చుకున్నది ఈ ప్రభుత్వం. మొట్టమొదటిది కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి అభిజిత్ దీప్కే భారతదేశంలోకి రాగానే అతన్ని అరెస్ట్ చేస్తారని భావించారు. అరెస్ట్ కాగానే అతను హీరో అయినట్టుగా అతన్ని పొగిడేందుకు, అతనిని ప్రొజెక్ట్ చేసేందుకు మీడియా సిద్ధంగా ఉంది. ఒక వర్గం మీడియా సిద్ధంగా ఉంది, విదేశీ మీడియా కూడాను. ఉదాహరణకి బీబీసీ కావచ్చును, ఫ్రాన్స్ 24 కావచ్చును, అల్ జజీరా కావచ్చు, ఇటువంటివన్నీ కూడాను చాలా పెద్ద ఎత్తున దీనికి ప్రొజెక్షన్ ఇచ్చేందుకు, గార్డియన్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చును, ఇలా విదేశీ పత్రికలు అభిజిత్ దీప్కే దిగగాని, కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడిగా, నాయకుడిగా చెప్తున్నటువంటి వ్యక్తి ఎయిర్పోర్ట్లో దిగగానే ఆయనని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నించగానే అది పెద్ద వార్త అవుతుందని భావించారు. అతనిని అరెస్ట్ చేయలేదు, ఎలాంటి ప్రయత్నము చేయలేదు. అరెస్ట్ చేసేందుకు అతనిని రానిచ్చారు. దాంతో ఆయనకి ఏం చేయాలో తోచక ఏదో రకంగా హంగామా చేసేందుకు నేను విఐపి లాంజ్లోంచే వెళ్తానని చెప్పి పట్టుబట్టారు. దానికి అనుమతులు ఒప్పుకోవని చెప్పిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. మామూలు అందరూ వచ్చేదాని నుంచి బయటకు వచ్చారు. సో ఒక పెద్ద హడావిడి ఎయిర్పోర్ట్లో చెయ్యాలన్నటువంటి ప్లాన్ అక్కడే నీరుగారిపోయింది. ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేయలేదు. రెండవది, చిట్ట చివరి క్షణంలో అనుమతులు అడుగుదాం, అనుమతులు రాకపోతే పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేద్దాం. దీన్ని విదేశీ మీడియా కవర్ చేస్తుంది, మన దేశంలోని ఒక వర్గం మీడియా కూడా కవర్ చేస్తుంది అన్నటువంటి వ్యూహంతో వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీసులు వీళ్ళు అడగగానే అనుమతి ఇచ్చేశారు. ఎలాంటి వెరిఫికేషన్ ఏమీ లేకుండానే అనుమతి ఇచ్చేశారు. అనుమతి ఇచ్చేసరికి పోలీసులు ఇంత వేగంగా అనుమతిస్తారన్నది కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఊహించలేరు. అనుమతి ఇవ్వకపోతే ధర్నాలకు, ర్యాలీలకు, మీడియా కవరేజ్కి, సోషల్ మీడియా పోరాటానికి సిద్ధమై వచ్చిన వాళ్ళు అనుమతి లభించేటప్పటికీ వాళ్ళ ముందున్నటువంటి అతిపెద్ద సమస్య మొబిలైజేషన్. జనాన్ని మొబిలైజ్ చేయాలి. ఆ రోజు అంటే జూన్ 6వ తారీఖున చూసేటప్పటికి ఉదయము ధర్నా సమయం ప్రారంభమయ్యేటప్పటికి 50-60 మంది కూడా లేరు. 50-60 మంది కూడా లేకపోయేసరికి అప్పటికప్పుడు హడావిడిగా సిపిఐ ఆఫీస్కి, సిపిఎం ఆఫీస్కి, వామపక్షాల ఆఫీస్కి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కొంచెం ప్రాబల్యం ఉన్నటువంటి ఐసా వంటి సంస్థలకి, ఎస్ఎఫ్ఐ వంటి సంస్థలకి పిలుపులు వెళ్ళాయి. కొందరు చెప్తున్న దాని ప్రకారము సిపిఎం ప్రధాన నాయకురాళ్లలో ఒకరైనటువంటి బృందాకరత్కి కూడా పిలుపు వెళ్ళింది, జనాన్ని పంపించమని పిలుపు వెళ్ళినట్టుగా చెబుతున్నారు. మన దగ్గర కన్ఫర్మేషన్ ఏమీ లేదు కాబట్టి ఇది అనధికారిక వార్తగానే మనం భావించాలి. అయినప్పటికీ ఈ అందరూ పిలిచినప్పటికీ వచ్చినటువంటి జనము 400-500లను దాటలేదు. వచ్చిన బ్యాచ్ కూడా
ఎవరి డప్పు వాళ్ళదే, ఎవరి రాగం వాళ్ళదే అన్నట్టుగా వచ్చారు. ఎస్ఎఫ్ఐ నుంచి ఒక మూక వచ్చింది. ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్కలాబ్ జిందాబాద్ ఈ తరహా నినాదాలు ఇవ్వడము. ఆ తర్వాత జేఎన్యూ నుంచి వచ్చినటువంటి వర్గము తుమ్ కిత్నే అఫ్జల్ మారోగే, హర్ ఘర్ మే అఫ్జల్ పైదా హోగా అని చెప్పి, లేకపోతే ఉమర్ ఖాలిద్ని విడుదల చేయాలని చెప్పి నినాదం చేయటం మొదలుపెట్టారు. కొందరు వృద్ధులు కూడా వచ్చారు. యువకులే ఉంటారనుకున్న చోట వృద్ధులు వచ్చారు. వృద్ధులు కూడా నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడలేదు. ఉమర్ ఖాలిద్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు, అతన్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. అనుమతి ఇచ్చేటప్పటికి మొబిలైజేషన్ చేయడంలో విఫలమయ్యారు. రెండవది, వచ్చిన జనంలో డిజిటల్ మీడియా జనం ఎవరైతే వచ్చారో వీళ్ళలో చాలామంది వాస్తవాన్ని కనుక్కోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారో, అసలు నీట్ ఎగ్జామ్ అంటున్నారు, నీట్ ఫుల్ ఫామ్ చెప్పండి, లేకపోతే మీరు పలానా ఊరి నుంచి వచ్చారు కదా, ఇక్కడ ఏ కారణం కోసం వచ్చారు ఇక్కడికి అని ఇలాంటి రకరకాల ప్రశ్నలు వేసేటప్పటికి వచ్చిన వాళ్ళలో 70-80% మందికి నీట్ ఎగ్జామ్ సిబిఎస్ఈ ఎగ్జామ్తో సంబంధమే లేదని తేలిపోయింది. కొందరు LGBTQ కార్యకర్తలు వచ్చారు, వాళ్ళు చప్పట్లు కొట్టడానికి వచ్చారు తప్పితే వాళ్ళకి వేరే ఏ విషయం లేదు, వాళ్ళు వేరే ఉద్యమం ఏమీ లేదు. LGBT హక్కుల గురించి నినాదాలు చేయటం మొదలుపెట్టారు. కాబట్టి ఎవరి గోల వాడిదే, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి నినాదాలు వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు. నీట్ గురించి మాట్లాడే వాళ్ళు కొందరైతే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరును కూడా పూర్తిగా ఉచ్చరించలేకపోయారు. అనిల్ ప్రధాన్ అని కొందరు, ధర్మేంద్ర చౌహాన్ అని కొందరు ఈ రకంగా పేర్లు చెప్పారు. ఇవన్నీ కూడాను అప్పటికప్పుడు సోషల్ మీడియాలో రావడంతో బండారం బట్టబయలైనట్టయింది. అంటే ఇదివరకు నేపాల్లో కావచ్చును, లేకపోతే బంగ్లాదేశ్లో కావచ్చును, శ్రీలంకలో కావచ్చును, సోషల్ మీడియా రెండు వైపుల నుంచి యాక్టివ్గా లేదు, ఒకవైపు నుంచి మాత్రమే యాక్టివ్గా ఉంది. మిగతా వర్గము కేవలం లాఠీల బలంతో, తూటాల బలంతో ఈ ఉద్యమాన్ని అణిచివేయాలనుకున్నాయి. బీజేపీ ప్రభుత్వం అనుమతులను ఇచ్చేసింది, శాంతియుతంగా కార్యక్రమాన్ని జరుపుకునేందుకు వీలు కల్పించేసింది. దీంతో వీళ్ళు ఉద్యమం చేద్దాం, హడావిడి చేద్దాం, రాళ్ళు విసురుదాం, నినాదాలు ఇద్దాం అనుకున్నటువంటి ప్లాన్ మొత్తం భగ్నమై ముందు మొబిలైజేషన్ చేయాల్సి వచ్చింది. వచ్చిన వాళ్ళలో కూడాను సగానికి పైగా 70% మంది వాస్తవానికి ఎందుకు వచ్చారో తెలియలేదు. రెండవది, బీజేపీ తరఫు నుంచి కూడాను సోషల్ మీడియా చాలా యాక్టివ్గా రంగంలోకి దిగి ఈ పాల్గొన్న వాళ్ళని ఎక్స్పోజ్ చేయగలిగింది. ఎందుకంటే సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. కాక్రోచ్ జనతా పార్టీ ఉపయోగించుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా ఉపయోగించుకోగలదు. భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కావచ్చును, ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు కావచ్చును, వీళ్ళందరూ రంగంలోకి దిగేటప్పటికీ ఒకడు ఉమర్ ఖాలిద్ని విడుదల చేయాలని అడిగితే ఒక విలేకరి అడిగింది, ఉమర్ ఖాలిద్ ప్రస్తావన ఎక్కడొచ్చింది, నీటికి సంబంధించింది కదా అంటే, ఉమర్ ఖాలిద్ నిన్ను రేప్ చేశాడా, లేకపోతే నీ తల్లిని రేప్ చేశాడని చెప్పి ఆ వృద్ధుడు హద్దు మీరి మాట్లాడారు. దీంతో అక్కడ గొడవ కూడా అయింది. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు డిఫెన్స్లో పడవలసి వచ్చింది, సముదాయించవలసి వచ్చింది, సంజాయిషీలు ఇచ్చుకోవలసి వచ్చింది. ఒక స్టేజ్లో ఏం చేయాలో తెలియక గోదీ మీడియా గోదీ మీడియా గోదీ మీడియా అని నినాదాలు చేయటం కూడా జరిగింది. ఎందుకంటే రెండు వైపుల నుంచి మీడియా రావడంతో ఇటు విదేశీ మీడియాకి అక్కడ జమకూడినటువంటి జనం చాలా తక్కువ ఉండడం నిరాశ కలిగింది. ముఖ్యంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అర్ఫా ఖానం షేర్వానీ వంటి సుప్రసిద్ధ జర్నలిస్ట్ కూడా కోట్లాది మంది మెంబర్లు ఉన్న సంస్థ 2000 మంది ప్రజలను కూడా మొబిలైజ్ చేయలేకపోవడం ఏమిటి అని చెప్పి సూటిగా ప్రశ్నించాల్సి వచ్చింది. ఎందుకంటే వాస్తవికత అది. ఎక్కడ మోదీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందో, ఎక్కడ దీప్కే హీరో అవుతాడో అన్నటువంటి భయంతో దీప్కేని అరెస్ట్ చేస్తే నేను 45 రోజుల నిరాహార దీక్ష చేస్తానని చెప్పి లద్దాఖ్ సంబంధించినటువంటి రామన్ మ్యాగసెసే అవార్డు విన్నర్ అయినటువంటి సోనం వాంగ్చుక్ ప్రకటించారు. దీప్కేని అరెస్ట్ కూడా చేయలేదు. దాంతో దీప్కేకు తప్పనిసరి సాయంత్రం అయ్యేటప్పటికి వడదెబ్బ తగిలి ఆయన ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మిగిలిన నాయకులు కూడా విసనకర్రలు వీసేవాళ్ళను వెంట తెచ్చుకుని కూల్ కాఫీలు లేకపోతే కోల్డ్ కాఫీలు తాగటం ఇవన్నీ చేసి కాసేపు ఉండి నినాదాలు ఇచ్చి
చిట్ట చివరికి వెళ్ళిపోయారు. ఢిల్లీ పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాడీ క్యామ్స్ తమ శరీరం మీద కెమెరాలో అమర్చుకుని ఉన్నారు. ప్రత్యర్థులు రాళ్ళు విసిరినా ఇంకేదన్నా చేసినా కూడాను ఎవిడెన్స్ పూర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ పోలీసుల ఈ సంసిద్ధత రాళ్ళు విసరాలి, అల్లరి చేయాలన్నటువంటి బ్యాచ్ యొక్క ఉత్సాహాన్ని పూర్తిగా నీరుగార్చేసింది. దాంతో సాయంత్రం అయ్యేటప్పటికి జనాలు కరువయ్యారు. మళ్ళీ మేము ఇంకా ఉద్యమాలు చేస్తామని దీప్కే చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రకంగా అడిగిన అనుమతులన్నీ ఇవ్వడం ద్వారా ఉద్యమం చేసేందుకు వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించడం వల్ల వాళ్ళు జనాన్ని మొబిలైజ్ చేయలేకపోతున్నారన్నది రుజువు చేసి వాళ్ళు ఎటువంటి విద్రోహ చర్యలకి పాల్పడకుండా పోలీసులకి రెచ్చిపోకుండా ఉండేందుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడమే కాకుండా బాడీ క్యామ్స్ ఫిట్ చేయడం ద్వారా అల్లరి మూకల యొక్క కార్యకలాపాలని పూర్తిగా రికార్డు చేసేందుకు వీలు కల్పించారు. అదేవిధంగా సోషల్ మీడియాని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుని కౌంటర్ అటాక్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ ప్లాన్ ఫట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.